భక్తివర్ణ ప్రేక్షకులకు శుభోదయం 4/6/2024 స్వస్తి శ్రీ చాంద్రమానం క్రోధినామ సంవత్సర ఉత్తరాయణం వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్ష త్రయోదశి మంగళవారం త్రయోదశి రాత్రి 9:09 వరకు భరణీ నక్షత్రం రాత్రి 10:10 వరకు వర్జం ఉదయం 8:32 నుండి 10:02 వరకు దుర్ముహూర్తం ఉదయం 8:03 నుండి 8:58 వరకు మళ్ళీ రాత్రి 10:51 నుండి 11:35 వరకు సూర్యోదయం 5:28 సూర్యాస్తమయం 6:27 అమృత గడిలు సాయంత్రం 5:37 నుండి 7:08 వరకు రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల నుండి 4:30 వరకు రాహుకాలం శుభ సమయం ఉదయం ఈరోజు లేదు శోభన యోగం అయితే ఉంది ఉదయం 5:59 మంచిదన్నమాట ఇది కూడా శుభం జరుగుతుందన్నమాట అలాగే అతిగండ యోగం తెల్లవారుజామున 3:21 గరంజి ఉదయం 10:11 వని రాత్రి 9:09 వరకు త్రయోదశి మంగళవారం కాబట్టి సాధారణమైన వ్యవహారాలకే ఈరోజు అనుకూలం దినారంభ చక్రాన్ని బట్టి మేష వృషభ మిథున కర్కాటక రాశి వారికి మిశ్రమంగా ఉంది సింహ కన్య తుల వృశ్చిక రాశి వారికి కూడా సామాన్యంగానే ఉంది ధనస్సు మకర కుంభ మీనరాశుల వారికి కూడా మిశ్రమంగానే ఉంది అని చెప్పడం జరుగుతోంది అలాగే ఈరోజు విష్ణు సహస్రనామంలో ఏం చెబుతున్నారో చూద్దాం వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమః ఓం పురుషోత్తమః ఓం పురుషోత్తమాయ నమః అనే నామ విష్ణు సహస్రనామంలో చెబుతారు పురుష ప్లస్ ఉత్తమః పురుష ఉత్తముడు పురుషోత్తముడు అన్నారు అంటే పురుషులలో మిక్కిలమైన శ్రేష్ఠుడు కూడా చేత శ్రీహరిని పురుషోత్తముడని పిలుస్తూ ఉన్నారు ఈ లోకంలో 3 పురుషులు ఉన్నట్టండి వారు ఎవరయ్యా అంటే పురుషుడు అక్షర పురుషుడు పురుషోత్తముడు అన్నారు నశించే స్వభావం కల శరీరము అన్నీ కూడా క్షరపురుషుడు అని చెప్పబడ్డాడు జలములలో ప్రతిబింబించే సూర్యబింబం వలె గాన వచ్చేటువంటి జీవుడు అక్షర పురుషుడిగా చెప్పబడ్డాడు అక్షర పురుషుల కంటే సర్వశ్రేష్టమైనటువంటి వాడు సర్వము ఆధారమై ఉండే పురుషుడే ఆయనే పురుషోత్తముడు అన్నారు అందుకే రామచంద్రుని పురుషోత్తముడు అన్నారు అందుకే 16 సుగుణాలు కలిగినటువంటి వాడు పరమాత్మకి అందుకే పురుషోత్తముడు అనే పేరు వచ్చింది కనుక ఈ విధంగా మనకి చెప్పారు విశేషమైనటువంటి శక్తి పురుషోత్తమైనటువంటి నామానికి ఉంది అని చెప్పారు వ్యాసాయ విష్ణు రూపాయ వ్యాస రూపాయ విష్ణవే ఈరోజు స్వస్తి మిగతా విషయాలు రేపు చూద్దాం